అయితే ఏమైంది తెలుసా, నిన్న ఇది వన్ టైం ఛాన్స్ అని చెప్పి డిగ్రీ సప్లిమెంటరీ ఫీజు టైం వచ్చింది. సో నేను కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టుదాం, ఇది తీసేద్దాం, రెండే సబ్జెక్టులు ఉన్నాయి, 2-3 సంవత్సరాల నుంచి నేను రాయలే, కరోనాకి ముందు నుంచో కరోనా తర్వాత. అప్పుడు రాసినప్పుడు ఏమో ఫ్రెండ్స్ అందరం రాసినాం, ఫెయిల్ అయినవారు అందరూ అన్నారు. నేను కూడా అంత చూసుకోలే, ఏవో పంచాయతీలు ఉండే ఆ టైంలో లైట్ తీసుకున్నా. పోయే ఉంటాయిలే, నాకు కూడా ఇష్టమే ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ రాయడం ఇష్టం కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ పోయి సప్లీ ఫీజు కట్టి రాస్తుండే. ఈ 2-3 ఇయర్స్ నుంచి రాయలే. నేను అదే ఫీలింగ్లో ఉన్నా, నా 2 సబ్జెక్టులు ఉన్నాయి అని చెప్పి. అయితే నిన్న కట్టనికే పోతే నా నంబర్ కొడితే, నేను నంబర్ చూస్తుంటేనేమో ఆ సర్టిఫికేట్స్లో వస్తలేదు. ఏంది కొంచెం ఏదో గడబడి ఉందని చెప్పి మ్యామ్ వాళ్ళు కూడా చూసి, నీ నంబర్ రావట్లేదు, రేపు రా చెక్ చేద్దాం, ఒకసారి నువ్వు పాస్ అయ్యి ఉండొచ్చు, చెప్పలేమని చెప్పారు. సరే మేడం రేపు వస్తా అని చెప్పిన, నంబర్ ఇచ్చిన వాళ్ళకి. ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేశారు, నువ్వు పాస్ అయినావంట అన్నీ. నేను అన్నీ పాస్ అయినంట. అరే గుర్తుందారా, నేను ఫెయిల్ అయినప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నారో మీరు, నాకు అన్నీ గుర్తున్నాయి. మా గ్యాంగ్లో ఎవరు డిగ్రీ పాస్ కాలే, ఒకడు పాస్ అయినామో బీటెక్, ఆడు పైసలు ఇచ్చి పాస్ అయినాడు, లైట్ తీసుకుందామండి. నేను సొంత కష్టార్జితంతో నా సొంత ఇట్లా రాసి, నా చేతితో నేను రాసి పాస్ అయినాడు. అట్లా ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏమేమి చేయాలా అనిపిస్తుంది. నేను ఈ ముందు తెలిసింటే 2 సంవత్సరాల ముందు నేను ఈ పాటికి ఎంబీఏ చేసేస్తుండే. ఒక 2 ఇయర్స్ వేస్ట్ అని అనుకో, ఓకే అయినా ఏం పర్లేదు, ఎప్పుడు రాద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, జడ్జి అవుతే ఎట్లుంటుంది అంటే, ఆల్రెడీ మనం జడ్జి అయిపోయినట్టే ఈ సొసైటీలో ఉన్నాం కాబట్టి, ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తుంటాం. ఇది ఇట్లా అట్లా, కొంచెం ఏమైనా బేకార్ పని సైడ్ వేస్ట్ కాడు, కొంచెం మంచి సైడ్ మంచోడు అని జడ్జి అయిపోయినాం మనం ఆల్రెడీ. అడ్వకేట్ అవుతే అడ్వకేట్ కూడా అయిపోయి ఉండొచ్చు మనం. అన్నీ క్వశ్చన్ చేస్తుంటాం, పనికిరాని దాంట్లో పుల్లలు పెట్టి అడుగుతుంటాం. జడ్జి కూడా వేస్ట్. డాక్టర్ బీకామ్తో సంబంధం లేదు, డాక్టర్ కూడా అయినట్టే యాక్చువల్లీ. ఏమన్నా అంటే ఇది నువ్వు మంచిగా అయిపోతుంది, గర్ల్ ఫ్రెండ్కి బాగాలేకుంటే నువ్వు అవన్నీ ఓవర్ థింకింగ్ వల్ల అట్లా అవుతుంది అని. సైకాలజీ అంటే నాకు కొంచెం తెలుసు, ఎందుకంటే పిచ్చోళ్ళ మధ్య తిరుగుతుంటా కాబట్టి. ఇంకేం చేయడానికి వస్తుంది నార్మల్గా అడుగుతున్నా. అండ్ మోర్ ఓవర్ ఇజ్జత్ ఇవ్వాలి నాకు మీరు. నేను ఇప్పుడు ఇట్లా ఉట్టిగా ఫెయిల్ అయిన లెక్క కాదు, పాస్. నేను డిగ్రీ పాస్, గుర్తుపెట్టుకో, డిగ్రీ పాస్ నేను. అండ్ ఇంకేం ఏ జాబులు చేయొచ్చు, మీకేమైనా తెలిసిన జాబులు ఉంటే కూడా చెప్పండి, నేను చేస్తా. ఐఎమ్ కేపబుల్, నాకు ఈజీగా అర్థం చేసుకునే స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్ అంటారు కదా, అసంటోనే నేను. ఇంకేం చేయొచ్చు, ఇంకా లాంగ్వేజ్లు కూడా 4-5 వచ్చు నాకు. ఒక 10-15 వరకు ఎవడన్నా చెప్తే వినడం కూడా వచ్చు. ఏమన్నా జాబ్లు ఉంటే కూడా చెప్పండి, పెద్దవి హయ్యర్ స్టడీస్వి. ఎట్లా ఉండాలంటే గూగుల్ CEO కానీ, ఈ మైక్రోసాఫ్ట్ CEO కానీ, మేనేజర్ కానీ, జనరల్ మేనేజర్ కానీ, ఇవి ఉన్నా ఓకే. డామినోస్లో కూడా ఓకే, డామినోస్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డామినోస్ మేనేజర్ కూడా నేను చేయగలుగుతా. ఇంకేముంటాయి మంచి జాబ్లు అంటే, ఏదైతే పాస్ అయినా మా అమ్మ మస్తు ఖుషి అయితే ఉండొచ్చు. మా అమ్మకే ఇష్టం ఎక్కువ, వీడు చదవాలి అని చెప్పి. అందుకే నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే ఏం సిగ్గుపడకుండా రాస్తుంటా. సిగ్గు పడవద్దు భయ్, ఇప్పుడు మనం అచీవ్ చేయాలి కొన్ని అంటే సిగ్గు పడవద్దు. ఇప్పుడు మనం కింద పడ్డప్పుడు తిడుతుంటారు, ఇప్పుడు నన్ను ఫెయిల్ అయినప్పుడు మస్తు మంది అన్నారు, ఇది ఫెయిల్ అవుతావు, ఇది రాదా అని చెప్పి. కానీ మనం అసలు అవన్నీ థింకే చేయొద్దు. రుబాబు ఉండాలి, అవుతురా భయ్, అయినా ఇప్పుడు ఏంది, ఏం చేయమంటావు అట్లా. చుట్టాలలో కూడా మస్తు మంది అన్నారు, ఏమో వాళ్ళు పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో మరి గుర్తులేదు నాకు, నేను కేర్ చేయవన్నీ. నేను పాస్ అయినా, ఇప్పుడు అదే ఏం చేద్దాం, పెళ్లి కార్డులలో కూడా రాసుకోవచ్చేమో కింద డిగ్రీ బీకామ్ CA. నేను మళ్ళీ అరే మీ లెక్క 5 సబ్జెక్టులు కాదు, డిగ్రీలో 7 సబ్జెక్టులు నాకు, కంప్యూటర్స్ అవి ఇవి కూడా ఉంటాయి దాంట్లో. ఏం డిగ్రీ ఎవడో వస్తలేడు, ఏమన్నా పని చెప్దాం డిగ్రీ పాస్ అయినాం రుబాబ్గా అని చెప్తే. సరే ఏదైతే డిగ్రీ అయితే పాస్ అయినా భయ్ నేను. ఏం చేయాలి, ఏం సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పు, మీరు చెప్పు, సెలబ్రేట్ చేసుకుందాం. సరే మరి బాయ్.